సౌదీ అరేబియా చెప్పేశారు, ఖతార్ కూడా చెప్పారు, మిగతా వాళ్ళందరూ చెప్పారు, మా దగ్గర ఉన్న బేస్ నుంచి మీరు ఎయిర్క్రాఫ్ట్ మూవ్ చేయకూడదు, మీరు ఇరానియన్ లీడర్షిప్ మీద చేయబోయే బాంబింగ్ మా దగ్గర నుంచి ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేయకూడదు, మీరు మీ వైట్ నుంచి తెచ్చుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మాకు తెలియదు, మా ఎయిర్ స్పేస్ వాడకూడదు. మరి ఎట్లా బాంబ్ చేస్తారండి? సౌదీ అరేబియన్ ఎయిర్ స్పేస్ కాకుండా అటువైపు నుంచి ఎట్లా వస్తారు? ఇటు ఖతార్ ఎయిర్ స్పేస్ చేసుకుంటే ఎట్లా? సౌదీ చెప్పాడుగా మా ఎయిర్ స్పేస్ వాడమాకండి అని. ఎస్, దట్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకు? వాళ్ళకు సింపతి ఉంది ఇరానియన్ లీడర్స్. వాళ్ళకి తెలిసి ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా కొంతమంది షియాయి పాపులేషన్ ఉన్నారు. షియా వాళ్ళు ఉన్నప్పుడు ఎవడో ఇప్పుడు రేపు సూసైడ్ బాంబింగ్ చేసుకోవచ్చు. ఆ భయం వాళ్ళకుంది. 10 మంది ఉంటే చాలు కదా, చేసుకోవచ్చు. ఇదొక ప్రాబ్లం. మన దగ్గర చూసాం, మనం హైదరాబాద్లో ప్రొటెస్టు, చెన్నైలో ప్రొటెస్టు, కాశ్మీర్లో మనం వీ కెన్ అగ్రీ. కాశ్మీర్ కార్గిల్ వైపు మొత్తం షియా ముస్లిమ్స్ ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళేమన్నారు, ఇజ్రాయెల్ దగ్గర మేము మీకు మొత్తం ఇన్ఫర్మేషన్తో సాగిస్తాం, ఎగ్జాక్ట్ టు ద సెకండ్ మీరు అందరిని రెడీ పెట్టుకోండి. ఎందుకంటే 3000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే 2 సార్లు రీఫ్యూల్ చేయాల్సి వస్తుంది ఎయిర్క్రాఫ్ట్ని. 200 ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ ఇన్ కాంబినేషన్. ఓకే, ఎక్కడ కొట్టాలి, ఏది కొట్టాలి, అది కూడా పొద్దున పూట ఎప్పుడైనా మనకి ఒక ఎయిర్క్రాఫ్ట్ పార్లన్స్ తెలిసి చాలా పెద్ద రిస్క్ వాసుదేవన్ గారు. పొద్దున పూట ఎప్పుడు బాంబింగ్ జరగదు, ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ స్పాట్ చేసుకోవచ్చు మీరు స్కైలో ఈజీగా. రాత్రిపూట అంటే చాలా డిఫికల్ట్ అది. సో అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి అక్కడున్న సైబర్ ఎక్స్పర్ట్స్ ఏం చేశారంటే ఫస్ట్ వీళ్ళ రాడార్ సిస్టమ్ని కరప్ట్ చేసి పడేశారు, సైబర్ వార్ఫేర్ చేశారు. ఇరాన్ రాడార్ సిస్టమ్ అది మోస్ట్లీ రష్యన్ సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాన్ని మొత్తం కరప్ట్ చేసి పడేశారు. దీనికన్నా ముందు 11 డే వార్ ఒకటి జరిగింది చూడండి, ఒక కొన్ని 6 నెలల మొదలు 20. అప్పుడు దాంట్లో వీళ్ళు S-300 ఉండే వాళ్ళ దగ్గర ఆ టైంలో, ఇరాన్ దగ్గర. S-300 అంటే మన S-400 కన్నా ఒక వర్షన్ తక్కువ, లోవర్ వర్షన్. వీళ్ళ కరెక్ట్ వాడుకోలేకపోయారు, దాన్ని ధ్వంసం చేస్తారు ఇజ్రాయెల్ కంప్లీట్గా. ఓకే, సో వాళ్ళ దగ్గర డిఫెన్సివ్ సిస్టమ్ చాలా తక్కువ ఉండే, ఎందుకంటే ఎవరు అమ్మరు, యుఎస్ కంపెనీస్ అయితే అమ్మరు. కొనాలంటే చైనా దగ్గర నుంచో రష్యా దగ్గర నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. చైనీస్ సిస్టమ్ మనకు తెలుసు, ఆపరేషన్ సింధుబోల్ ఎంత బాగా పనిచేస్తుందని. పాకిస్తాన్ మొత్తం కంప్లీట్ కన్ఫ్యూజ్ అయిపోయారు, ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కాలేదు మన వాళ్ళు అటాక్ చేసినప్పుడు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న S-300 కూడా మళ్ళీ చైనాదే కదా. అది S-300 రష్యా దగ్గర. S-400 S-300 అంతా రష్యన్ ఆర్మ్స్ అనమాట. ఈ పరిస్థితుల్లో వీళ్ళేం చేశారంటే బాంబింగ్, నేను చెప్పాను చూడండి, ఇది డిసైడ్ చేశారు, ఓకే వీ విల్ బాంబ్ నా. దానికి చాలా మటుకు ఇంటెలిజెన్స్ సిఐ దగ్గర నుంచి వచ్చింది. నేను చెప్పాను చూడండి, సిఐ వాళ్ళు పిన్ పాయింట్ ఈ టైంకి ఇక్కడ ఉంటారు. సో అమెరికా ఏం చేశారు, మొత్తం సైబర్ వార్ఫేర్ పెట్టి వీళ్ళ రాడార్ సిస్టమ్స్ని కంప్లీట్ కరప్ట్ చేశారు.